నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. ప్రకాశం విషయానికి వస్తే 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. 3 నియోజకవర్గాలు కూటమికి రాబోతూ ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. దర్శి కూడా వైసీపీదే. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పరుచూరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళుతుంది. ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. అద్దంకి తెలుగుదేశం పార్టీది, గొట్టిపాటి రవికుమార్ గెలవబోతూ ఉన్నారు. అక్కడ చీరాలలో టఫ్ ఫైట్ ఉంటుంది. కర్ణం వెంకటేష్కి మద్దులూరి మాలకొండ యాదవ్కి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. సంతనూతలపాడు మేరుగ నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. అలాగే ఒంగోలులో కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి దామచర్ల జనార్దన్ రావుకి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కందుకూరు కూడా టఫ్ ఫైట్. బుర్రా మధుసూదన్ యాదవ్ అండ్ ఇంటూరు నాగేశ్వరరావు వీళ్ళిద్దరికి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కొండెపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవబోతూ ఉన్నారు. మార్కాపురం వైసీపీది, అన్న రాంబాబు గెలవబోతూ ఉన్నారు. గిద్దలూరు కూడా వైసీపీదే. కుందూరు నారాయణ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కనిగిరి నారాయణ యాదవ్ వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.